గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు డోంట్ క్లిక్. ఈ మూవీ 2012 సౌత్ కొరియాలో రిలీజ్ అయింది. ఒక వీడియో చూడటం వల్ల వాళ్ళ జీవితం ఎప్పుడైనా నాశనం అవటం చూసారా? అలాంటి టాపిక్ బేస్ చేసి తీసింది ఈ మూవీ. హై స్కూల్లో చదివే అమ్మాయి చంగ్మి ఇంటర్నెట్లో శపించబడిన వీడియో చూసి పిచ్చి దానిలా తయారయ్యింది. అది చూసిన జంగ్మి వాళ్ళ అక్క సిహి తన బాయ్ ఫ్రెండ్ అయిన జూన్ హెల్ప్ తీసుకొని ఆ వీడియో గురించి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిద్ది. ఆ తర్వాత వాళ్ళకి ఏమైందని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. మరి ఇంకా ఎందుకు లైక్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మూవీస్ ప్రతి వీక్ చూడొచ్చు. ఇంకెందుకు మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక పాడుబడ్డ ఇల్లుని చూపిస్తారు. ఆ ఇంట్లో భయంకరమైన సౌండ్స్ వస్తూ ఎవరో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆ పూజలు చేసేది ఎవరో అని చూపించరు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఆ ఇంటి డోర్ని ఓపెన్ చేయగానే ఒక బొమ్మ తన ముందే వేలాడుతూ కనిపిస్తుంది. అది చూసిన అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేయకు అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఎవరో ఆ అమ్మాయిని ఇంట్లోకి లాగేస్తారు. కట్ చేసి ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరే సిహి. తను ఒక షాప్లో వర్క్ చేసిద్ది. సిహి తన చెల్లెలైన జంగ్మీతో కలిసి ఉండిద్ది. ఎందుకంటే సిహి వాళ్ళ నాన్న యుఎస్లో ఉంటాడు. సిహి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇంకా సిహి తన చెల్లెలైన జంగ్మీతోనే ఉంటుంది. సిహి చెల్లెలు ఒక మంచి బ్యాలెట్ డాన్సర్. తను డ్యాన్స్ చేసిన వీడియోస్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ మనీ సంపాదిస్తుంది. ఇప్పుడు సిహి ఫ్రెండ్ జూన్ని చూపిస్తారు. జూన్ ఒక మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్. ఇటు ఐటీ కాలేజ్లో చదువుతూనే ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. జూన్కి సిహికి గొడవ జరిగిద్ది. దానివల్ల సిహి జూన్ని పట్టించుకోదు. జూన్ సిహి సిస్టర్ యంగ్మీకి కాల్ చేస్తాడు ఒక ఇంపార్టెంట్ విషయం అడగాలని. ఇటు యంగ్మీ తన ఫ్రెండ్స్తో ఒక రెస్టారెంట్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఇంటర్నెట్లో ఒక ఫేమస్ వీడియో ఉంది. అది ఒక కర్స్ట్ వీడియో. ఆ వీడియో ప్రోగ్రామ్ వల్ల మనం చివరి దాకా చూసేలా చేసిద్ది. అది చూస్తే చనిపోతారు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జూన్ యంగ్మీతో మాట్లాడుతూ ఉంటాడు. జూన్ సిహితో ఎలా అయినా మాట్లాడించు అని యంగ్మీని అడుగుతాడు. యంగ్మీ, మరి నాకు ఒక పని చేసి పెట్టాలి. నువ్వు ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ కదా, యూట్యూబ్లో డిలీట్ అయినవి బ్లాక్ అయినవి చూడగలవు కదా, అవి కాపీ చేసి నాకు ఇవ్వు అని అడిగిద్ది. జూన్ సిహితో ఎలా అయినా మాట్లాడాలని సరే అని చెప్తాడు. ఇటు సిహి షాప్లో పనిచేస్తూ ఉంటుంది. సిహి మొబైల్కి ఎవరో మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్లో సిహి బాడీ మీద మోల్స్ గురించి చెప్తారు. సిహి ఇది ఎలా అని షాప్లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ సీసీటీవీని చూసి ఓనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ ఆ ఓనర్ అసలు ఇక్కడ ఇదంతా ఏం జరగదు అని వెటకారంగా మాట్లాడతాడు. అది నచ్చని సిహి జాబ్ మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఇటు జూన్ జంగ్మీని అడిగిన వీడియోస్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ వీడియోస్ పెన్ డ్రైవ్కి కాపీ అవ్వవు. జూన్ ఇంకో పెన్ డ్రైవ్ బ్యాగ్లో నుంచి తీస్తూ ఉంటాడు. ఇటు కంప్యూటర్ దానికి అదే ఆ వీడియోస్ కాకుండా ఇంకొక వీడియోని కాపీ చేసిద్ది. జూన్ చూసేసరికి కాపీ అయ్యిందని ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటు ఇంటికి వచ్చిన సిహి డల్గా ఉండటం చూసి యంగ్మీ నవ్వించడానికి ట్రై చేస్తుంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే సిహి ఇంటి దగ్గరికి వచ్చిన జూన్ యంగ్మీకి ఆ పెన్ డ్రైవ్ని ఇస్తాడు. యంగ్మీ ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని తన కంప్యూటర్కి ఇన్సర్ట్ చేసిద్ది. అది అలా ఇన్సర్ట్ చేయగానే నెగిటివ్ ఎనర్జీ ఏదో తన రూమ్కి ఎంటర్ అయినట్టు లైట్స్ ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ ఉంటాయి. కానీ యంగ్మీ ఆ వీడియోని ఓపెన్ చేస్తుంది. ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోలో ఎవరో ఒక బొమ్మని కట్ చేసి భయంకరమైన రిచువల్ని చేస్తూ ఉంటారు. అప్పుడే యంగ్మీకి ఎవరి నుంచో వీడియో కాల్ వస్తుంది. ఆ కాల్లో ఒక అమ్మాయి ఏంటి ఇంకో వీడియో సెండ్ చేయలేదు అని అడిగిద్ది. అంటే సిహి సిస్టర్ యంగ్మీ వీడియోస్ని ఈ అమ్మాయికి సెండ్ చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తుంది అని అర్థమవుతుంది. అయితే యంగ్మీ, ఆగు, నువ్వు కూడా చూడని ఒక వీడియో నా దగ్గర ఉందని సెండ్ చేస్తాను అని చెప్పి ఈ వీడియోని అమ్మాయికి సెండ్ చేసిద్ది. అమ్మాయికి ఆ వీడియో బాగా నచ్చి కాల్ కట్ చేసి వెంటనే మనీని యంగ్మీకి సెండ్ చేసిద్ది. ఇటు పక్క సిహిని చూపిస్తారు. సిహి జాబ్ మానేయటం వల్ల జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. సిహికి నచ్చకపోయినా ఆ కాల్ లిఫ్ట్ చేసి కూల్గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే యంగ్మీ ఎగ్జైటింగ్గా అరుచుకుంటూ వచ్చి అక్క ఈ వీడియో భలే ఉంది, బాగుంది అని అంటూ ఉంటుంది. ఇటు సిహితో ఫోన్ మాట్లాడిన అమ్మాయి జూన్ గురించి మాట్లాడుతుంటే యంగ్మీ ఫోన్ తీసుకొని పక్కన వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకో అని కాల్ కట్ చేస్తుంది.
ఇంకా తన దగ్గర ఉన్న వీడియోని ప్లే చేస్తుంది. ఆ వీడియోలో ఎవరో ఒక పర్సన్ ఒక లేడీని హెరాస్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ వీడియో చూసి ఇలాంటి వీడియోస్ చూస్తున్నామని అనగానే యంగ్మి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయిద్ది. ఇంకా తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని కంప్యూటర్కి ఇన్సర్ట్ చేసి అందులో ఉన్న 108 వీడియోస్ని చూడటం స్టార్ట్ చేస్తుంది. దాంట్లో 3వ వీడియో ప్లే అవుతుంది. అందులో ఒక వైట్ కబోర్డ్ నుంచి భయంకరంగా ఒక లేడీ సడన్గా వస్తుంది. అది చూసి యంగ్మి భయపడి వెనక్కి పడిపోయిద్ది. యంగ్మి అరుపు విని సిహి రూమ్లోకి వచ్చి తన దగ్గర ఉన్న యూఎస్బిని తీసుకొని వెళ్ళిపోయిద్ది. యంగ్మి ఇంకా ఏం చేయలేక వాళ్ళ అక్క చెప్పినట్టు చదువుతూ ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్ రాదు. బుక్స్ని పక్కన పడేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. యంగ్మి కంప్యూటర్ ఆ డ్యాన్స్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇటు యంగ్మి ఆ యూఎస్బిలో ఉన్న వీడియోస్ని ఒక అమ్మాయికి పంపించింది కదా, ముందు ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి యంగ్మి పంపించిన వీడియోని చూస్తూ ఉంటుంది. కానీ సడన్గా తన చుట్టూ ఉన్న కెమెరాస్ అన్నీ తనని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి భయపడిన అమ్మాయి తన ఇంటికి బయలుదేరిద్ది. కానీ అక్కడ ఉన్న ప్రతి సీసీటీవీ ఈ అమ్మాయిని ఫాలో చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి తన అపార్ట్మెంట్ లిఫ్ట్లోకి ఎక్కి 12th ఫ్లోర్ని ప్రెస్ చేస్తుంది. కానీ ఆ లిఫ్ట్ 12th ఫ్లోర్ రీచ్ అయ్యాము అని చెప్తూ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. సడన్గా తన బాడీలో నుంచి రైస్ రావటం చూసి బయటికి పరిగెడుతుంది. కానీ ఎవరో ఒక అమ్మాయి తననే ఫాలో చేస్తూ ఉంటుంది. భయంతో లిఫ్ట్ని ప్రెస్ చేస్తూనే ఉంటే డోర్ ఓపెన్ అయ్యి వెళ్ళిద్ది. కానీ అక్కడ లిఫ్ట్ లేక కింద పడిపోయిద్ది. తర్వాత రోజు పొద్దున్నే యంగ్మి స్కూల్కి లేట్ అయిందని ఫాస్ట్గా రెడీ అయ్యి స్కూల్కి వచ్చిద్ది. కానీ అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ యంగ్మీని విచిత్రంగా చూస్తూ ఉంటారు. యంగ్మీని స్కూల్ టీచర్ పిలవటం వల్ల టీచర్ దగ్గరికి వెళ్ళిద్ది. అప్పుడే యంగ్మి నిన్న నైట్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యిందని తెలిసిద్ది. అది తను అప్లోడ్ చేయకపోయినా ఎలా అయ్యిందని ఆలోచిస్తూ క్లాస్ వింటూ ఉంటుంది. సడన్గా తన బాడీలో నుంచి రైస్ జుట్టు రావటం స్టార్ట్ అయ్యిద్ది. అది చూసి భయంతో గట్టిగా అరుస్తుంది. కానీ సడన్గా చూసేసరికి తన బాడీ మీద ఎటువంటి రైస్ కానీ జుట్టు కానీ కనిపించదు. ఆ రోజు స్కూల్ అయిపోయి మెట్రోలో ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. మెట్రోలో ఉన్న స్టూడెంట్స్ అందరూ యంగ్మీని ఫోటో తీస్తూ బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. అది విని యంగ్మి కోపంగా వచ్చి ఆ స్టూడెంట్స్తో గొడవ పడిద్ది. అది చూసిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఇటుపక్క సిహికి జూన్ కాల్ చేసి సోషల్ మీడియాలో యంగ్మి వీడియో చూసావా అని అడుగుతాడు. ఇంటికి వచ్చిన యంగ్మి తన వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చదువుతూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే వచ్చిన సిహి ఎందుకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావని యంగ్మిని అరుస్తూ కోప్పడిద్ది. అప్లోడ్ చేశానంటే ఎలా నమ్ముతావని బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కంప్యూటరే అప్లోడ్ చేసిందని, ఆ వీడియో చూసినప్పటి నుంచి విచిత్రంగా జరుగుతుందని సిహికి చెప్తుంది. సిహి అవేవి పట్టించుకోదు. యంగ్మి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయిద్ది. యంగ్మి ఆ పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి తర్వాత వీడియోస్ చూడటం స్టార్ట్ చేసిద్ది. ఆ వీడియోలో ఇందాక లిఫ్ట్లో ఇరుక్కుపోయిన అమ్మాయి ఎలా చనిపోయిందో చూసి భయంతో ఉనికిపోతూ కబోర్డ్లో దాక్కుంటుంది. ఇటు జూన్ సిహికి మెసేజ్ చేసి యంగ్మీని కాస్త చూసుకో అని చెప్తాడు. ఇటు రూమ్లో ఉన్న యంగ్మి భయంతో కబోర్డ్లో నుంచి బయటికి వచ్చి కంప్యూటర్ కళ్ళి చూస్తే టైప్ చేయకపోయినా ఆ కీబోర్డ్ దానికి అదే టైప్ చేయటం చూసి యంగ్మి తన అక్క దగ్గరికి వెళ్ళి పనుకుంటుంది. అప్పుడే యంగ్మి విచిత్రంగా మాట్లాడుతూ ఆ వీడియో చూసిన అందరూ చనిపోతారు, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయలేవు, అక్క నాకు చనిపోవాలని లేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. సిహి నార్మల్గా కళ్ళు తెరిచి చూస్తే యంగ్మి అక్కడ కనిపించదు. సిహి తన చెల్లెల్ని వెతుకుతూ ఉంటే పొయ్యి కాడ కనిపిస్తుంది. పొయ్యి కాడ ఎగ్స్ని తింటూ చూడటం చూసి ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ యంగ్మి సిహిని గట్టిగా కొట్టేస్తుంది. సిహి భయంతో అలానే నించొని ఉంటుంది. యంగ్మి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయిద్ది. సిహి తన రూమ్కి వచ్చి ఫోన్ తీసుకుని జూన్కి కాల్ చేసిద్ది. మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్తే మొత్తం చిందరవందరగా ఉండి ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియో చూడకుండా ల్యాప్టాప్ని క్లోజ్ చేసిద్ది. కొంచెం సేపు అయ్యేసరికి జూన్ సిహి దగ్గరికి వస్తాడు. సిహి ఇంట్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ని ఫిట్ చేస్తాడు. యంగ్మి రూమ్ని చూడటానికి ఒక టెడ్డీ బేర్లో కెమెరాని పెట్టి తనకి ఇవ్వటానికి వెళ్తాడు. యంగ్మి ఆ టెడ్డీ బేర్ని తీసుకొని జూన్తో విచిత్రంగా ప్రవర్తించిద్ది. ఇదంతా ఇటు టెడ్డీ బేర్లో ఉన్న కెమెరా ద్వారా సిహి చూస్తూ ఉంటుంది. సిహి యంగ్మి రూమ్ డోర్ని కొట్టేసరికి యంగ్మి కూడా జూన్ని రూమ్ నుంచి బయటికి పంపించింది. జూన్ ఏమైనా అయితే కాల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ నిద్రపోయింది.
ఇటు యంగ్ మీ అందులో ఉన్న 108 వీడియోస్ని చూసి నేను కాదు కాదు అని అరుస్తూ ఉంటుంది. కానీ సడన్గా యంగ్ మీ కంప్యూటర్ ముందు కనిపించదు. యంగ్ మీ టెడ్డీ బేర్ని తీసుకొని అక్కడి నుంచి ఆ రోజు నైటే వెళ్ళిపోయిద్ది. పొద్దున్నే సిహి లేచి చూసేసరికి తన చెల్లెలు యంగ్ మీ అక్కడ కనిపించదు. టెన్షన్గా జూన్కి కాల్ చేసి యంగ్ మీ కనిపించట్లేదు అని చెప్పిద్ది. ఇదంతా ఆ వీడియో వల్లే జరుగుతుందని చెప్తుంది. జూన్ ఏ వీడియో అని అడుగుతాడు. సిహి ఆ వీడియో చూసిన వాళ్ళందరూ చనిపోతున్నారు అని. వీడియో చూసి చనిపోతున్నారా? అలా ఏముండదు అని చెప్తాడు జూన్. ఇటు పక్క సిహి టెడ్డీ బేర్లో ఉన్న జీపీఎస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇటు జూన్ ఆ వీడియో గురించి తన ఆఫీస్లో పనిచేసే మనిషిని అడుగుతాడు. ఇప్పుడు మనకి ఆ శపించబడిన వీడియో గురించి అసలు నిజం తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మెట్రోలో తాగి ఒక మనిషి దగ్గర కూర్చుంటుంది. ఆ అమ్మాయి అలా ఉండటం వల్ల ఆ పర్సన్ అమ్మాయి బాడీని పేపర్తో కవర్ చేసి సరిగ్గా కూర్చోబెడతాడు. కానీ ఆ విషయాన్ని ఎడిట్ చేసి ఆ పర్సన్ ఆ అమ్మాయిని హెరాస్ చేసినట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న అందరూ ఆ పర్సన్ని తిడుతూ బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తప్పు చేయకపోయినా ఆ పర్సన్ ఆ మాటలు తట్టుకోలేక ఊరేసుకుని చనిపోతాడు. ఆ షాక్లో ఆ పర్సన్ వైఫ్ హార్ట్ అటాక్తో చనిపోయిద్ది. కానీ తన కూతురు మాత్రం సోషల్ మీడియాలోనే లైవ్ చేస్తూ సూసైడ్ చేసుకుని చనిపోయిద్ది. అలా సూసైడ్ చేసుకుని చనిపోయే ముందే చేతబడి చేసి చనిపోయిద్ది. ఇంకా అప్పటి నుంచి ఆ వీడియో బ్లాక్ చేశారు. ఇటు పక్క అమ్మాయి చనిపోయిన వీడియోని తన చెల్లెలు కూడా చూసిందని, ఆ అమ్మాయి చనిపోవాలని కమెంట్ పెట్టిందని తెలిసి ఇటు ఎమ్మి కూడా అమ్మాయి సూసైడ్ చేసుకున్న ప్లేస్కి వెళ్తుంది. ఇటు జూన్ కూడా సోషల్ మీడియాలో ఆ శపించబడిన వీడియోని కూడా చూసి సిహికి కాల్ చేసి అమ్మాయి సూసైడ్ చేసుకున్న ఇంటి అడ్రస్ని చెప్తాడు. ఆ అడ్రస్ జూన్కి ఎలా తెలుసు అని జూన్ని అడుగుతుంది. ఆ వీడియోని నేనే ఎమ్మికి ఇచ్చాను అని చెప్తాడు. అది విన్న సిహి నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళిద్ది. సిహి ఆ ఇంట్లోకి వెళ్ళి వెతుకుతుంటే జూన్ కూడా సిహికి హెల్ప్ కోసం అక్కడికి వస్తాడు. అప్పుడే అక్కడ వాళ్ళకి టెన్షన్గా భయంతో ఏదో వెతుకుతున్న ఎమ్మి కనిపిస్తుంది. ఎమ్మి ఆ చేతబడి చేసిన బొమ్మని కాల్ చేస్తే నేను బతుకుతాను అని చెప్పి ఎమ్మి ఆ బొమ్మని కనిపెట్టి తగలపెట్టేసిద్ది. ఇంకా అంతా ముగిసిపోయిందని హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అంతా అయిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సడన్గా సిహి మొబైల్కి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి ఇంకా ఈ శాపం పోలేదు అని టెన్షన్గా ఉంటారు. అప్పుడే యంగ్మీ రూమ్ నుంచి గట్టిగా సౌండ్ రావటం వల్ల సిహి జూన్ యంగ్మీ దగ్గరికి వెళ్తారు. జూన్ పవర్ ఆఫ్ చేస్తే ఈ కెమెరాస్ పనిచేయవు అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కానీ అక్కడికి వచ్చిన అమ్మాయి ఆత్మ జూన్ని చంపేసిద్ది. కానీ ఎలాగోలా జూన్ చనిపోకముందే పవర్ ఆఫ్ చేస్తాడు. సిహి యంగ్మీ బాధతోనే అక్కడి నుంచి బయటికి వెళ్తారు. కానీ యంగ్మీ మాత్రం అక్కడి నుంచి బయటికి రాలేకపోయిద్ది. అమ్మాయి ఆత్మ యంగ్మీని చిత్రహింసలు పెడుతూ వాళ్ళ అక్క ముందే చంపేసిద్ది. సిహి యంగ్మీ చనిపోవడం చూసి బాధతో ఏడుస్తూ ఉంటుంది. సిహి తన ఫోన్ కెమెరా ఇంకా ఆన్ అయి ఉండటం వల్ల ఆత్మ టెర్రస్ మీద ఉందని తెలుసుకొని టెర్రస్ మీదకి వెళ్తారు. ఆత్మ సడన్ గా సిహి దగ్గరికి వస్తుంది. సిహి టెర్రస్ మీద నుంచి కింద పడిపోయిద్ది. నెక్స్ట్ సీన్లో తర్వాత రోజు సిహి ఇంకా బతికే ఉన్నట్టు చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.